అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు పురాణాల్లో ఉన్న ఒక అద్భుతమైన కథను చెప్పబోతున్నాను. ఈ కథలో కాలం, విధి, దేవతల లీల అన్నీ కలిసిన ఒక గొప్ప సందేశం ఉంది. ఈ కథ విష్ణు పురాణం మరియు మహాభారతం అనుసంధానమైన కథ. ముఖ్యంగా ఈ కథ టైం ట్రావెల్ సంబంధించిన చక్కటి కథ. సరే, ఇక ప్రారంభిద్దాం. పూర్వకాలంలో కుశస్థలి అనే నగర రాజ్యాన్ని కకుద్మి అనే గొప్ప మహారాజు పాలించేవాడు. ఆయన ధర్మపరుడు, జ్ఞానవంతుడు. ఆయనకు రేవతి అనే ఒక కుమార్తె కలదు. ఆమె అందం, గుణం రెండు కలగలిసిన అద్భుతమైన యువరాణి. పెళ్లిడు వచ్చిన రేవతికి పెళ్లి చేయాలనుకున్నాడు కకుద్మి. కాని ఆమెకు సరిపోయే వరుడు ఎవరూ కనిపించలేదు. ఎంత వెతికినా సరైన వ్యక్తి దొరకలేదు. అప్పుడు ఆ రాజు ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకున్నాడు. మనుషుల దగ్గర కాదు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని దగ్గరే నా కుమార్తెకు సరైన వరుడు గురించి అడగాలి అని. వెంటనే తన దగ్గర ఉన్న విశేషణాత్మక విమానంలో తన కుమార్తెతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆ విమానం క్షణిక సమయంలోనే వేలాది మైళ్ల దూరం వేగం అందుకుని కొన్ని క్షణాలలో లక్షలాది మైళ్ల దూరం ప్రయాణించి బ్రహ్మలోకానికి చేరుకుంది. అక్కడ బ్రహ్మదేవుడు ఒక గదిలో కూర్చొని గంధర్వుల సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన రాజు కకుద్మి బ్రహ్మదేవుడికి ఆటంకం కలగకుండా కాసేపు ఆ గది వద్దే వేచి ఉన్నాడు. మిత్రులారా, కకుద్మి అక్కడ వేచి ఉన్న కాసేపు సమయమే తర్వాత తన జీవితంలో ఊహించని మార్పు జరగబోతోంది అని అతనికి తెలియదు. ఇంతలో గాంధర్వుల సంగీతం ఆగింది. ఇదే సరైన సమయమని భావించిన రాజు కకుద్మి తన సమస్యను బ్రహ్మదేవుడికి విన్నవించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పకపక నవ్వుతూ కకుద్మితో ఆశ్చర్యకరమైన ఒక మాట చెప్పాడు. రాజా, నీవు ఇక్కడ కొద్దిసేపు ఆగినంత సమయంలోనే భూమిపై ఎన్నో యుగాలు గడిచిపోయాయి. ఇక్కడ నీవు జీవించే కొన్ని క్షణాలు భూమి మీద కొన్ని యుగాలకి సమం. ఇప్పుడు భూమి మీద నీ రాజ్యం కాని, నీ మనుషులు ఆనవాళ్లు కాని లేకుండా కాలగమనంలో కలిసిపోయింది. ప్రస్తుతం భూమి మీద సత్యయుగ కాలం ముగిసి ద్వాపర యుగ కాలం నడుస్తున్నది. సత్యయుగ కాలంలో లాగా 30 నుండి 35 అడుగుల పొడవు గల మనుషులు ప్రస్తుత ద్వాపర యుగంలో ఉండరు. ఈ ద్వాపర యుగంలో 7 నుండి 8 అడుగుల పొడవు గల మనుషులు మాత్రమే ఉంటారు. ఇక్కడ కాలగమనం చాలా చాలా నెమ్మదిగా ఉంటుంది. అదే భూమిపై దాని వేగం విపరీతంగా ఉంటుంది ఇక్కడ కాలగమనంతో పోలిస్తే. కాబట్టి నువ్వు వెంటనే భూలోకం చేరు. అక్కడ నువ్వు వెళ్లే సమయానికి నీ కుశస్థలి రాజ్య నగరానికి బదులు ద్వాపర నగరం వెలసి ఉంటుంది. ఆ నగరంలో శ్రీకృష్ణ బలరాములు ఉంటారు. ఆ బలరాముడే నీ కుమార్తెకు సరైన వరుడు అని రాజు కకుద్మికి బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు. ఇది వినిన రాజు కకుద్మి ఒళ్ళు జలధరించినట్లు అనిపించి నిర్ఘాంతపోతాడు. ఆ తర్వాత కకుద్మి తన కుమార్తె రేవతితో కలిసి ద్వారకా నగరం చేరుకుంటాడు. ఆ ద్వారకా నగర్లో ప్రజలు అందరూ సుమారు 7 నుండి 8 అడుగుల పొడవు మాత్రమే ఉంటున్నారు. కాలం మారింది, ప్రపంచ మారింది, మనుషులు మారారు అని తన మనసులోనే అనుకుంటాడు. అక్కడ ప్రజలు వీళ్ళని వింతగా చూస్తారు వీళ్ళ పొడుగును చూసి. తర్వాత కకుద్మి శ్రీకృష్ణ బలరాములను కలిసి తన కుమార్తె రేవతి వివాహాన్ని గురించి వివరిస్తాడు. అలా రాజు తిరిగి భూమికి వచ్చాడు. కాని అతను చూసింది పూర్తిగా మారిపోయిన ప్రపంచం. కాలం మారిపోయింది, ప్రజలు మారిపోయారు. అప్పుడు బలరాముడు తన ఆయుధమైన నాగలితో విశేషమైన శక్తిని ప్రయోగించి రేవతిని ఈ కాలానికి సరిపోయే పొడవు గల మహిళగా మారుస్తాడు. మిత్రులారా, ఈ కథ ద్వారా మనకు తెలియడం ఏమంటే, ఈ విశ్వంలో మనం అర్థం చేసుకోలేని ఎన్నో నిగూఢ రహస్యాలు ఉన్నాయి. నేటి ఆధునిక కాలంలో దీనికి సంబంధించి టైం ట్రావెల్, టైం డైలేషన్ వంటి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ కథ మనకు ఇచ్చే సందేశం ఏమంటే, కాలం ఎవరి కోసం ఆగదు. కాబట్టి మన నిర్ణయాలు కూడా కాలానికి అనుగుణంగా ఉండాలి. ధన్యవాదాలు మిత్రులారా. దయచేసి మై టీవీ తెలుగు ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. మరో మంచి కథతో కలుస్తాం. సెలవు.